అయోధ్యలో రాములు వారి నమ్మకాన్ని కొంతమంది సొమ్ము చేసుకున్నారు. వందల కోట్ల రూపాయల్ని కొల్లగొట్టేశారు. భక్తులు కానుకలుగా ఇచ్చిన వాటినన్నిటినీ కాజేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం కళ్ళప్పగించి చూసిందే తప్ప నియంత్రించే ప్రయత్నం చేయలేదు. దాంతో అంత భారీ మొత్తంలో దందా అయితే సాగింది. ఇదంతా ఒకవైపు నడుస్తుండగానే రెండో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో టీటీడీ శ్రీవారి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి విగ్రహం మాయమైపోయింది. అర్ధరాత్రి పూట తిరుమల ఘాట్ రోడ్లోని 7వ మైలురాయి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొంతమంది దుండగులు అపహరించడం కలకలం రేపుతోంది. అంతగా తిరుమలలో సెక్యూరిటీ పేలవంగా ఉందా అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. తిరుమల నిర్వహణ ఎంత ఘోరంగా ఉందో చాటుతోంది. ఏకంగా ఆంజనేయుడి విగ్రహానికే రక్షణ లేదంటే అనేక మంది ఆరాధించే నిత్యం పూజలు ఆచరించే స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం అంటే అసలు తిరుమలలో సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? తిరుమలలో రక్షణ ఏర్పాట్లు ఎంత మేరకు, భద్రత ఏ తీరునుంది? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే అయోధ్య వివాదంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పినప్పుడు ఏపీలో కూడా ఏదోటి కొల్లగొట్టే ప్రయత్నంలో ఏకంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కొల్లగొట్టేశారా అనేటువంటి సందేహాలు చాలామందిలో కలగక మానవు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి టీటీడీ పాలక వర్గానికి ఎందుకు వచ్చింది? టీటీడీలో రక్షణ వ్యవహారం ఇంత దయనీయంగా ఎందుకు మారింది అనే ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బిఆర్ నాయుడు పదవీ కాలం ముగింపు దశకు వచ్చింది. మరొక నెలన్నర రోజుల్లో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కొత్త టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరన్న దాని మీద టీడీపీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలెట్టింది. ఇదంతా జరుగుతుండగానే ఇప్పటికే అనేక వివాదాలు జరిగినటువంటి బిఆర్ నాయుడు హయాంలోనే ఇప్పుడు ఇంత ఘోరమైనటువంటి ఘటన జరగడంతో తిరుమల భక్తుల్లో అనేక మందిలో తీవ్రమైనటువంటి చర్చ అయితే సాగుతోంది. ఇంత పేలవమైనటువంటి పనితీరు టీటీడీ పాలక మండలిలో ఉందా అనే ప్రశ్నలు చాలామంది నుంచి వినిపిస్తున్నాయి. మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వివాదాల స్థావరంగా మార్చడంలో తొలుత ప్రభుత్వం కల్తీ లడ్డూ పేరుతో మొదలుపెట్టింది. ఆ తర్వాత వరుస ఘటనలన్నీ చాలా తీవ్రమైనటువంటి రీతిన సాగుతున్నాయి. అనేక మందిని కలవరపరుస్తున్నాయి, భక్తులందరినీ వేధిస్తున్నాయి. ఇలాంటి ఘోరాలు అపచారాలు జరుగుతున్న అడ్డుకోలేనటువంటి వ్యవహారం ఉందా? అంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో యంత్రాంగం ఉందా అనే ప్రశ్నలు అయితే అందరిలోనూ వినిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ కూడా టీటీడీ పాలక మండలి, టీటీడీ యంత్రాంగ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఏకంగా 7వ మైలురాయి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహమే మాయమైపోయినటువంటి ఘటన మీద, దుండగులు దొంగిలించేసినటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. వెంటనే యంత్రాంగం స్పందించి ఆ విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టించే ప్రయత్నం చేయాలా? కాకుంటే మాత్రం టీటీడీ ట్రస్ట్ బోర్డు వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో ప్రభుత్వానికి తలనొప్పిగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఈ విషయం మీద స్పందించింది. భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా మీడియా సమావేశం పెట్టి టీటీడీ తీరు మీద తీవ్రంగా దుయ్యబట్టారు.
అనేక రకాలుగా అపశృతులు అపచారాలు దొర్లుతున్న ఎక్కడ అడ్డుకోవడంలో సరిదిద్దడంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నట్టుగా కామెంట్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం టీటీడీ బోర్డు ఈ ఘటన మీద సమర్థవంతంగా సాగకపోతే మాత్రం భక్తుల్లో అనేక రకాలుగా సందేహాలు పెంచి ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయేదానికి ఆస్కారం అయితే ఉంటుంది.